ఎలాంటి శ్రమ లేకుండా ఓన్లీ 15 మినిట్స్‌లో మన చేతులతో మనమే ఇలా ధూప్ స్టిక్స్ తయారు చేసుకుంటే ఎంత బావుంటుందో కదా! ఆ స్మెల్, అరోమా ఎంత బావుందో రూమ్‌లో ఎక్కడ పెట్టినా సరే నెగటివిటీ అంతా పోయి పాజిటివిటీగా చాలా బావుంటది మన మైండ్ అంతా. అంత బావుంది స్మెల్లు. దేవుడి దగ్గర పెట్టిన పూలను నెక్స్ట్ టైం మీరైతే ఏం చేస్తారో, నేనైతే ఇలా ధూప్ స్టిక్స్ చేసుకుంటానండి. ఇంకా పెట్టిన పూలని 4, 5 రోజులు జమ చేసి వాటిని ఇలా విడదీసుకుంటున్నా. అంటే వెనక కాడ అవి లేకుండా నీట్‌గా విడదీసి పెట్టుకోవాలి పక్కన. ఇంకా ఆవు పిడికల ప్యాకెట్ మనకు డీమార్ట్‌లో కానీ, ఇంకా పూజ స్టోర్‌లో కానీ దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని దాన్ని ఒక 2, 3 చిన్న పిడికలైతే 2, 3 పెద్దదైతే ఒకటి సరిపోతుంది. వాటిని చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. జవ్వాది పౌడర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎంత మంచి అరోమా ఉంటుందో ఇది. జవ్వాది పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇంకా పచ్చకర్పూరం ఒక 4, 5 బిళ్ళలు. తర్వాత గంధం పౌడర్ వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితేనే ధూప్ స్టిక్ లాగా వస్తాయి. ఇవి పూలైతే పచ్చిగా ఉంటే మనకు వెంటనే అది ధూప్ స్టిక్ లాగా అయిపోతుంది. ఒకవేళ పూలు ఆరిపోయి ఉంటే మనకు త్వరగా కాదు. అప్పుడు కొంచెం పూజ ఆయిల్, నువ్వుల నూనె ఉంటుంది కదా, అది కొంచెం వేసుకుంటూ ఇలా ధూప్ స్టిక్ లాగా చేసుకోవాలి. ఎండలో కానీ లేకపోతే నీడలో అయితే ఒక 1 డే ఆరబెట్టుకుంటే చాలండి. తర్వాత నెక్స్ట్ డే రూమ్‌లో ఈవినింగ్ టైంలో కానీ అలా వెలిగించుకుంటే స్మెల్ ఎంత బావుంటుందో మన మూడ్ వెంటనే మారిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.